హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీలో మరి ఎలక్షన్స్ అయితే ముగిసిపోయాయి. కాకపోతే ఎలక్షన్స్ కంటే ముందు ఎన్నో సర్వేలు రావడం చూసాం. కొన్ని టీడీపీ ఫేవర్లో ఉండడం, కొన్ని వైసీపీ ఫేవర్లో ఉండడం, ఇవన్నీ చూసాం. మరి ఎలక్షన్స్ తర్వాత ఎవరు అధికారంలోకి వస్తారనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. అది నెక్స్ట్ మంత్ 4వ తారీఖు తెలిసిపోయినప్పటికీ చాలా మందిలో ఆసక్తి అయితే ఉంది. అయితే ఆ సర్వేలను ఒక్కసారి నెమరు వేస్తే అవే అయ్యే అవకాశం కనిపిస్తున్నాయి. ఆ సర్వేలు అసలు ఏం చెప్పాయి, ఎవరు అధికారంలోకి రాబోతున్నాయి అన్న దానిపైన డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు. వారితో డిస్కస్ చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్, ఎలక్షన్స్ అయితే ముగిసిపోయాయి. ఇప్పుడు మరి ఎవరు అధికారంలోకి వస్తారు అన్నది జూన్ 4వ తారీఖున తెలిసిపోయినప్పటికీ ఆసక్తి మాత్రం అందరిలో కూడా అలా మిగిలిపోయింది సార్. అయితే పాత సర్వేలన్నీ కూడా ఒకసారి తిప్పి చూస్తున్నారు మరి ఎవరు వచ్చే అవకాశం ఉందని అని తెలుసుకోవడానికి. మన సర్వేలు ఏం చెప్పాయి, ఎవరు అధికారంలోకి వస్తున్నాయని చెప్పారు, ఆ సర్వే ప్రకారమే మరి నిజమయ్యే అవకాశం కనిపిస్తుందంట సార్ జూన్ 4వ తారీఖున. జూన్ 4వ తారీఖు ఇంకా సరిగ్గా 2 వారాలు ఉన్నట్టుంది. అయితే మీరు అన్నట్టు చాలా ఉత్కంఠభరితంగా ఉంది. ఎస్పెషల్లీ ఆంధ్ర ప్రజల తీర్పు ఎటువైపు ఉండబోతుందని. కానీ ఒక 3 వంతుల్లో 2 వంతులు ఒక వర్గానికైతే చాలామంది ఫిక్స్ అయి ఉన్నారు, చాలామంది బలంగా నమ్ముతున్నారు కూడా. ఒక వర్గం మాత్రం వాళ్ళు కూడా అదే కాన్ఫిడెన్స్తో ఉన్నారు, మాకు కూడా అవకాశం లేకపోలేదు అని. ఎందుకంటే సామాన్యులు వేస్తారు తప్ప చదువుకున్న వాళ్ళు, ఉద్యోగస్తులు ఎవరేస్తారులే అనుకునే ధోరణిలో ఉండేవి చాలామందికి ఆ అభిప్రాయం ఉండొచ్చు. కానీ ఈసారి ఆ అభిప్రాయాన్ని పక్కకు తోసేసింది 82% సుమారుగా. అది రికార్డ్ అంట. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి తీసుకున్నా, ఇప్పుడు ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ తీసుకున్నా, ఇప్పటి వరకు అంటే స్వతంత్ర భారతదేశం వచ్చిన తర్వాత ఈ స్థాయిలో పోలింగ్ జరగడం అనేది రికార్డ్ అంట. 82% అంటే మాటలా చెప్పండి. ఆంధ్రప్రదేశ్ పోలింగ్ చెప్తున్నాను. అంటే 81.9 ఎంత ఉన్నారంటే ఆల్మోస్ట్ ఆల్ 0.5 తర్వాత నెక్స్ట్ డిజిట్ కలిపేస్తారు. సో 82%. లాస్ట్ టైము 19లో 79% అనుకుంటా, 14లో 77, 76 అన్నారు. సో పెరుగుతూ వస్తుంది. అంటే మేబీ సోషల్ మీడియాలో కలిగించిన అవేర్నెస్ వల్ల, లేదంటే ఓటు అనేది సామాన్యుడి ఆయుధం అని అందరూ గ్రహించడం వల్ల తెలియదు, కానీ చాలామంది ఉపయోగించుకున్నారు. ఈసారి తండోపతండాలుగా పక్క రాష్ట్రాల నుంచి సొంత సెల్ఫ్ ట్రాన్స్పోర్ట్ల ద్వారా కూడా వెళ్ళి ఓటుకు వినియోగించుకున్నారు, రూరల్ ఏరియాలో కూడా. సో పర్సంటేజ్ పెరిగింది కాబట్టి ఒక వర్గంకి బాగా పడచ్చు అనే అభిప్రాయం కూడా ఉంది. అయితే ఎన్నికల నియమావళి ప్రకారము ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా 7 విడతలుగా పోలింగ్ ఉన్న భాగంగా 7వ విడత పోలింగ్ కూడా అయిపోయిన సాయంత్రం 6 తర్వాత మనం ఈ నిర్ణయాలని, ఈ అపోహల్ని, లేదంటే ఒక వర్గంకే ఎక్కువగా వస్తాయి అని చెప్పే విధానం చెప్పుకోవచ్చు. కానీ ఇప్పుడు మిగతా ఇంకా 2 విడతలు ఉన్నట్టున్నాయి. 25 ఒకటి ఉంది, తర్వాత జూన్ 1 ఒకటి ఉంది. సో దాంట్లో భాగంగానే మొన్న ప్రధానమంత్రి గారు కూడా నామినేషన్ వేయడం జరిగింది వారణాసి. మనం చూసాం. ప్రధానమంత్రి గారు తర్వాత ఎవరు, బాలీవుడ్ స్టార్ కంగనా రనౌత్ గారు నామినేషన్లు వేసుకున్నారు. ఆవిడ హిమాచల్ ప్రదేశ్ ఎక్కడో వేసినట్టున్నారు, అరుణాచల్ ప్రదేశ్. ఇతను వారణాసిలో వేశారు. అంటే వాళ్ళకి ఫస్ట్న పోలింగ్, 4వ తేదీన అందరికీ కామన్గా కౌంటింగ్. అయితే ఇక్కడ ఆంధ్ర విషయానికి వస్తే ఎట్లా ఉందంటే, అసలు పోలింగ్ తర్వాత ఎక్కడ వాళ్ళు అక్కడ రిలాక్స్ అయిపోతారు. అబ్బా, ఈ గడిచిన 2 నెలల్లో ఎండనక వాననక, తిండి తిప్పలేక, నిద్రలు లేక, కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, అధినాయకులు కానీ, ప్రముఖ లీడర్లు కానీ అందరూ కూడా ఎందుకు ఒక టెన్షన్లో ఉంటారు. ఇక్కడ క్యాన్వాసింగ్ చేయాలి, ఎంత షెడ్యూల్ అంటే నిజంగా సివిల్స్ ప్రిపేర్ అయ్యేవాడు కూడా మ్యాక్సిమం నాకు తెలిసి 16 నుంచి 18 గంటలు కష్టపడతాడేమో రోజుకి. బట్ ఎన్నికల క్యాన్వాసింగ్ మాత్రం 24 గంటల్లో మహా అయితే ఒక 2 అవర్స్ కునుగు తీస్తాడేమో నాయకుడు అనేవాడు. ఒక 2 అవర్స్, హార్డ్లీ 3 to 4 అవర్స్ అంతే. మిగతా 20 గంటలు కూడా ఆ కార్యకర్తతో మీటింగు, ఈ నాయకులతో మీటింగు, ఆ ఊరికి క్యాన్వాసింగు, వీళ్ళకి తాయిలాలు పంచడం, రకరకాలు ఉంటాయి కదా. ఇంతగా నిమగ్నమై ఉంటారు కాబట్టి చాలా హార్డ్ వర్క్, టెన్షన్తో కూడుకున్నది కూడా. పైగా ఒక పక్క ప్రాణభయం కూడా ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నాం, అసలు ఎవరు ఏంటి వస్తారో తెలియదు, కానీ ఏ వర్గంకి ఆ వర్గం రెచ్చిపోతూ ఉన్నారు, దాడులకు తెగబడుతూనే ఉన్నారు. అక్కడ పోలీసులు కూడా ఏం చేయలేని పరిస్థితి అయిపోయింది. ఇప్పుడు ఒక సర్వేలో కూడా చూసాం, ప్రతి 1000 మందికో 900 మందికో ఒక రక్షక భటుడు ఉన్నాడు, ఒక కానిస్టేబుల్, ఏదో మేల్ ఆర్ ఫీమేల్.
సో 1000 మందికి ఒకరినో ఇద్దరినో కేటాయిస్తే ఆ ఊర్లో ఒక 500 మంది ఉంటే ఒక 10 మంది ఉన్నా 10 మంది కంట్రోల్ చేయగలరా చెప్పండి. ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో 500 తక్కువ లేదు, ఒక 500 జనాభా ఉన్నారు అనుకుందాం. కొట్లాట జరిగింది, అందరూ తిరగబడ్డారు. ఈ 10 మంది పోలీసులు 500 మంది కంట్రోల్ చేయగలుగుతారా నిజంగా వాళ్ళు పేటరేగిపోతే? అట్లాంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి ఏంటి ఎవరు, కాకపోతే పోలింగ్ బాగా పెరిగింది కాబట్టి ఉద్యోగస్తులు, చదువుకున్న వాళ్ళు, యువత, నిరుద్యోగులు వీళ్ళందరూ కూడా బాగానే ఓటు హక్కు వినియోగించుకోవడం జరిగిందని ఒక లెక్క ప్రకారం సమాచారం. సో అలా పెరిగింది అంటే మాత్రం ఖచ్చితంగా వారు వన్ సైడ్ అయిపోతుందని చాలామంది అభిప్రాయం. ఎందుకంటే ముందు కూడా మీరు అన్నట్టు చాలా సర్వేలు చెప్పాయి. ఇప్పుడు 10లో 7 వరకు ఇంతకుముందు వచ్చిన సర్వేలు చూసుకుంటే ఒకసారిగా 10లోకి 7 ఇటువైపు చెప్తే ఒక 3 అటువైపు చెప్తున్నాయి. ఇంకొంతమంది ఏం చేస్తున్నారంటే నా వార్తలు నా ఇష్టం అన్నట్టుగా వాళ్ళ ఛానల్లో 10కి 10 మావే వస్తున్నాయి అన్నట్టుగా చూపించుకుంటున్నారు. అది దాన్ని ఎంతవరకు వాస్తవం? ఇప్పుడు వీళ్ళు కనీసం పోనీ వీళ్ళది అబద్ధం అనుకుందాం కాసేపు, 10లో 7 ఇచ్చి 3 వాళ్ళకి ఇచ్చారుగా అంటే లేదురా వీళ్ళు మిగతా 3 సర్వేల ప్రకారమైనా వీళ్ళు ఓటమి తప్పదని ఒప్పుకుంటున్నారు. బట్ అటుపక్క వాళ్ళు 10కి 10 మావే, అది కూడా ఎలాగూ ఖచ్చితంగా 140 మావే, మిగతా 30 ఇస్తే వాళ్ళకి ఇస్తాము, మేమేదో భిక్ష వేస్తున్నట్టుగా మేము అనుకుంటేదే ఇస్తాము అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. అది అంత కరెక్ట్ కాదు. అంటే నేను ఇప్పుడు చెప్పే సంభాషణలో మీకు ఆల్మోస్ట్ అదేంటనేది రీచ్ అయ్యే ఉంటుంది. ఎందుకంటే స్వతంత్ర భారతదేశంలో ఏ పార్టీ కూడా పర్సనల్ ఛానల్ లేదు, మొక్క ఆంధ్రప్రదేశ్లో తప్ప. మిగతా కొన్ని ఛానల్స్ ఒక పార్టీకి మొగ్గు చూపుతున్నాయి, కాదనట్లేదు. బట్ డైరెక్ట్గా పార్టీకే ఛానల్ ఉండే పరిస్థితి మాత్రం నాకు తెలిసి అక్కడ తక్కే ఇంకెక్కడ లేదని నా అభిప్రాయం. సో అలాంటప్పుడు ఖచ్చితంగా ఘంటాపదంగా అదే చెప్తూనే ఉంటారు. ఇప్పుడు ఒక పార్టీకి కొమ్ము కాసే ఛానల్ అనుకోండి, ఆ ఛానల్ ఏం చేస్తుందంటే వాళ్ళంటే ఇష్టం కాబట్టి ఆ వర్గం కోసం ఒక 70% వార్త వాళ్ళకి ఫేవర్గానే చెప్తుంది, 30% వేరే వాళ్ళకి ఫేవర్గా చెప్తుంది. బట్ పార్టీకే ఒక ఛానల్ ఉందనుకోండి, 100కి 100% కూడా అవును వాళ్ళకే ఫేవర్గా చెప్పుకుంటారు. మీరు మిగతా చూపించారు కూడా. ఈవెన్ అంతకుముందు ప్రభుత్వం వేరే ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా ముఖ్యమంత్రి ఓపెన్ చేసినవి కానీ, ముఖ్యమంత్రి లాంచ్ చేసిన పథకాల గురించి కానీ చిన్న సింగిల్ లైన్ తప్ప న్యూస్ కూడా ఉండేది కాదు. మరి అంత పార్షియల్గా ఓపెన్ అయిపోకూడదు కదా. సో అట్లాంటి నేపథ్యంలో ఎవరికి వాళ్ళు ధీమాగా ఉన్నారు. కానీ ప్రజలందరిలో కూడా 3 వంతుల్లో 2 వంతులకి ఒక వర్గంకి వస్తుందని ఖచ్చితంగా నమ్మకంగా ఉన్నారు. ఆ వర్గం ఏంటో మీకు ఎప్పటికీ అర్థమై ఉంటుంది. ఉద్యోగస్తులు అన్నాను, యువత అన్నాను, నిరుద్యోగులు అన్నాను. పోలింగ్ పర్సంటేజ్ కూడా బాగా పెరిగింది. అంతకుముందు చెప్పిన సర్వేలన్నీ కూడా ఏంటి, 70% పెరిగితే ఖచ్చితంగా ప్రభుత్వం మారే అవకాశాలు ఉన్నాయి, 75 వచ్చినా మారుతుంది, 70 పెరిగితే ప్రభుత్వం మారుతుంది. అలాంటి ఇప్పుడు 80 దాటింది అంటే ఏ స్థాయిలో ఉండొచ్చు? ఓకే, మళ్ళీ ఇక్కడ మళ్ళీ డౌట్, మరీ పెరిగింది కాబట్టి 50-50 ఛాన్సెసా? చాలా చోట్ల బాగా పోటీ ఉండబోతుందా, లేకపోతే ఒక వర్గంకే ఫేవర్గా ఉండబోతుందా అనేది మనకు జూన్ 4న క్లారిటీ వస్తుంది. బట్ సర్వేలన్నీ కూడా రేపు జూన్ 4వ తేదీన వచ్చిన రిజల్ట్కి అది దగ్గరగా ఉండబోతున్నా నా అభిప్రాయం. బట్ వాటి గురించి ప్రస్తావన చేయకూడదని మనం ఎక్కడికి టాపిక్ ముగిద్దాం. 4వ తేదీన మధ్యాహ్నం 1 గంట కల్లా ఆ ఉత్కంఠత కొంత తీరిపోతుంది నా అభిప్రాయం. అప్పటికే లీడింగ్లో నువ్వు తెలుస్తాయి కదా. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.